అండ్ ముందుగా నేను 'కుబేరా' అనేటటువంటి ఆ సినిమా మీద నేనిచ్చినటువంటి నా యొక్క ఒపీనియన్‌ని గౌరవించినటువంటి వారికి, ఆదరించినటువంటి వారికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. అంతేకాదు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది 25,000 మార్క్‌ని మీరే దాటించారు. కాబట్టి మీ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలైతే తెలియజేస్తున్నాను. సో అందరికీ నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చాలనే రూల్ అయితే లేదు. సో నచ్చిన వాళ్ళున్నారు, నచ్చని వాళ్ళున్నారు. సో నాకేదైనా గానీ మీరందరూ ఆదరించారు. వాటెవర్ ఇట్ మే బి. నచ్చని వాళ్ళు కూడా చూసారు కాబట్టి వారికి కూడా శిరస నమామి. సో మీరిలాగే మీకు నచ్చినటువంటి అంశాలు మీరు చెప్తూ ఉండండి. కామెంట్‌లో నా రీతిలో నేను కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాను. మంచిగా స్పందిస్తే మంచిగా ఇస్తాను. వంకరగా స్పందిస్తే వంకరగా కూడా ఇచ్చేస్తూ ఉంటాను. స్పాంటేనిటీగా వస్తది. నాకేం ఎవరి మీద పగ, ప్రతీకారాలు ఏముండవు. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే చాలా మంది నాకు కాల్స్ చేశారు, మెసేజ్‌లు పెట్టారు. ఏంటంటే 8 వసంతాలు అనేటటువంటి సినిమాకి సంబంధించినటువంటి దాంట్లో విఎస్ఎన్ మూర్తి అనేటటువంటి ఒక జర్నలిస్ట్ ఒక ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారు ఏదో ఈ బ్రాహ్మణుల్ని కించపరిచేలాగా సీన్ ఎందుకు పెట్టారు అనేటటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దానికి అసలు ఆ ప్రెస్ మీట్ కి డైరెక్టర్ అటెండ్ అవ్వలేదు. తర్వాత ఆయనదో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. వాటెవర్. సో దాని గురించి మాట్లాడమని చాలా మంది అడిగారు. సో దాని గురించి చెప్పే ముందు ఈ వీడియో ఎవరైతే ఫణీంద్ర నర్సిరెడ్డి గారు మీకే చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో అసలు సినిమా చూసే అర్హత కూడా లేనటువంటి వాళ్ళు సినిమాని విమర్శిస్తున్నారు అన్నారు. మీ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ అవ్వచ్చు, నా ఒపీనియన్ చెప్పడానికి నాకు ఉన్నటువంటి అర్హతలు నేను ముందు చెప్తున్నాను. నేను స్టేట్ వైడ్, నేషనల్ వైడ్ ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ లో పార్టిసిపేట్ చేయడమే కాదు, నేను అవార్డు విన్నర్ని. సో డైరెక్షన్ గురించి చెప్పడానికి అది సరిపోతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను ప్రొఫెషనల్ ఎడిటర్ని. సో 2-3 సినిమాలకి నేను అసిస్టెంట్ కెమెరామెన్ గా కూడా పనిచేశాను. అంటే నా కెమెరా మీద, లెన్స్ల మీద, అన్నిటి మీద, ఆ లాగ్ ఫుటేజ్ల మీద, వీటి మీద కూడా అవగాహన ఉంది. కలర్ గ్రేడింగ్ మీద పెద్దగా లేదు కానీ డావిన్సీ రిజాల్వ్ మీద బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది. ఇవన్నీ కాక కొన్ని వేల అడ్వర్టైజ్మెంట్లు తీసినటువంటి అనుభవం ఉంది. అంతేకాకుండా చాలా శాటిలైట్ ఛానల్స్ లో జర్నలిస్ట్ గా, ప్రోగ్రామ్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో ఇవన్నీ సరిపోతాయి మీ సినిమా గురించి నేను రివ్యూ చెప్పడానికి అయితే అనుకుంటూ మొదలు పెడతాను. ముందు నెగిటివ్లే చెప్తాను. అంటే సినిమా నచ్చిందా నచ్చలేదా అనేటటువంటిది లాస్ట్ లో చెప్తాను. ముందు అంటే మీరు కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలకు తావిచ్చేలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మాట్లాడతాను. సో మధ్యలో దీనికి సంబంధించి ఏదైతే ఆ యొక్క కబేళాలో మీరు తీసినటువంటి సీన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా చెప్తాను. వీటన్నిటికీ చెప్పే ముందు అసలు ఈ సినిమా అనేటటువంటిది ఏంటి అనేటటువంటి బాటమ్ లైన్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ సినిమా 8 వసంతాలు. దాంట్లో శుద్ధి అయోధ్య అనేటటువంటి ఒక క్యారెక్టర్ అయితే పెట్టారు. సో ఆ అమ్మాయి చుట్టూ ఆ అమ్మాయికి పరిచయం ఉన్నటువంటి స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇంకా రకరకాల వాళ్ళందరితోటి కలిపి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అందరినీ పరిచయం చేస్తూ ఫైనల్ గా ఆ అమ్మాయి తన డెస్టినేషన్ అవ్వచ్చు, తన మనసులో తను ప్రేమించినటువంటి వ్యక్తిని ఎలా చేరుకుంది అనేటటువంటిది కథ. ఇది 2 రకాలుగా ఉంటుంది. అంటే ఇంటర్వెల్ ముందు వరకు ఒక లవ్ స్టోరీ అవుతుంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకొక లవ్ స్టోరీ ఏదో స్టార్ట్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, అదైతే వెళ్తూ ఉంటుంది. సో సినిమా ఆల్రెడీ చూసిన వాళ్ళే ఈ యొక్క రివ్యూ చూస్తుంటారు కాబట్టి పెద్దగా నేను ఈ సినిమా గురించి నేనేమి స్టోరీ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే నాకు వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు ఫణీంద్ర నర్సిరెడ్డి గారిని అడుగుతున్నాను. మీరు మళ్ళీ మీ ఇన్స్టాగ్రామ్ సంబంధించి పోస్ట్లో చెప్తారో, లేకపోతే నా నెంబర్ అయితే ఉంది మీ దగ్గర, సో పర్సనల్ గా చెప్తారో, లేకపోతే ఇంకోటి ఎలా చెప్తారో మీరు కన్వే చేయండి. చేయాల్సిన అవసరం కూడా లేదు. అది మీ ఇష్టం, మీ విజ్ఞత వదిలేస్తున్నాను. సో మొదటగా నాకు అనిపించింది ఏంటంటే, మీరు సినిమా స్టార్టింగ్ లోనే ఒకటి చెప్పారు. ఏంటంటే అమ్మాయిల్ని అందంతో కాదు వాళ్ళ గుణంతో గుర్తించాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి, అంటే ప్రతి డైలాగు నాకైతే మనసు గుచ్చుకున్నాయి. అంటే అమ్మాయిల యొక్క మనసుని ఇంతలా ఆవిష్కృతం చేసినటువంటి వాళ్ళు తెర మీద శేఖర్ కమ్ముల, తరుణ్ భాస్కర్, తర్వాత మీరే. సో అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. అంతేకాకుండా మధురం అనేటటువంటి దానికి నేను ఫ్యాన్. ఇన్ని వందల వేల మందికి నేను ఆ షార్ట్ ఫిల్మ్ నేను ఫార్వర్డ్ చేసాను, నాకే తెలియదు. మీ బ్యాక్ స్పేస్ యాపిల్ ఐఫోన్ తో తీసారు, అది కూడా నాకు తెలుసు. అది కాకుండా తర్వాత మను తీసినప్పుడు మాత్రం అరే ఏంటి ఇంత మంచి రైటర్ కమ్ డైరెక్టర్, ఎందుకు ఇలాంటి రాంగ్ స్టెప్ వేసాడు అని అయితే బాధపడ్డాను. సో తర్వాత దీంట్లోకి వచ్చేటప్పటికి అంటే ఈ సినిమాలో కూడా మీ పాత షార్ట్ ఫిల్మ్ లో ఉన్నటువంటి అంటే బ్యాక్ టు స్పేస్ లో చూడండి వెనక్కి వెళ్తుంటది మొత్తం కథ అంతా. అలాగే మీరు టైటిల్స్ లోనే మళ్ళీ కథ అంతా కూడా వెనక్కి అలాగే తీసుకెళ్తున్నారు. అది మేబీ గీతాంజలి కానీ వాటిలో కానీ తన రివర్స్ స్క్రీన్ ప్లే చెలి సినిమాలో సాంగ్ ఉంటుంది. అలాగే ఏమన్నా మీరు ఏమైనా ట్రై చేశారేమో మణిరత్నం స్టైల్ ని అనుకుంటున్నాను నేను. అంతేకాకుండా నాకు ఎక్కడో కొంచెం మ్యాట్రిక్స్ అలాగే డాక్టర్ స్ట్రేంజ్ సంబంధించినటువంటి కొన్ని ఏమైనా కలిసాయేమో సినిమాలో అని నాకైతే అనిపించింది. ఎంతవరకు వాస్తవం అది మీరు చెప్పాలి. అంటే ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందేమో అని నాకైతే అనిపించింది. సో ఇక పాయింట్కి వస్తే, అంటే ఇంకా మొదటి పాయింట్, వివాదాస్పద పాయింట్ ఏదైతే ఉందో మీ సినిమాలో, ఒక కబేళాలో, కాశీలో అక్కడ ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ కబేళాలో ఉన్న ముస్లింలందరి మధ్యకి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒక అటెంప్ట్ చేయబోతాడు. సో దానికి ఆ అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ లో బాగా ప్రావీణ్యురాలు కాబట్టి వాళ్ళందరినీ చంపేస్తుంది.
చంపేసిన తర్వాత అసలు అది ఎందుకు వచ్చింది అనేటటువంటి దానికి ఆ మూర్తి గారు అయితే ప్రశ్న వేశారు. అంతేకాకుండా ఆ క్యారెక్టర్ వేసినటువంటి వ్యక్తిని స్టేజ్ మీద పిలిచినప్పుడు కూడా పంతులు గారు అని అయితే పిలిచారు. సో దానికి ఆయన అన్నది ఏంటంటే, ఏ రెడ్డి గారు, కాపు గారు, లేకపోతే నాయుడు గారు అని మీరు ఎవరిని స్టేజ్ మీద పిలవలేదు, ఆ క్యారెక్టర్ మాత్రం పంతులు గారిని పిలిచారు. సినిమాలో కూడా అన్నెసెసరీగా ఆ యొక్క సీన్ అయితే పెట్టారు, ఎందుకు అని అయితే క్వశ్చన్ చేశారు. సో సినిమా చూడకుండా నేను మాట్లాడకూడదు కాబట్టి సినిమా చూశాను నేను నిన్న. నాకు కూడా అనిపించింది, అంత అద్భుతంగా అంత బాగా తీసినటువంటి మీరు ఆ ఒక్క సీన్ని అలా ఎందుకు తీశారు? నాకు అసలు పెట్టాల్సినటువంటి అవసరమే లేదు. అంటే ఆ వ్యక్తి అలాగా ఒక పండిట్ లాగా అలాగే పెట్టాల్సినటువంటి అవసరం లేదు. దానికి మీరు ఒక వివరణ ఇచ్చారు. 2017లో మేమైతే రీసెర్చ్ చేసాము, కాశీలో కబేళాలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ గారు చీఫ్ మినిస్టర్గా వచ్చిన తర్వాత వాటిని మూయించారు. అంటే బ్రాహ్మణుల కబేళాలు నడిపారా? నాకు అర్థం కాలేదు. అంటే బ్రాహ్మణులు కబేళాలు నడుపుతున్నారు, అందులో ముస్లింలు పనివాళ్ళుగా పెట్టుకుని అంతా చేయిస్తున్నారు అని చెప్పడం మీ ఉద్దేశమా? అలా సీన్ కబేళాలోనే ఎందుకు తీయాలి? అంటే దాని ఇంటెన్షన్ ఏంటి, బిహైండ్ ఇంటెన్షన్ నాకు అర్థం కాలేదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. మళ్ళీ దానికి ఇంకొక ఎక్స్టెన్షన్ ఏమి ఇచ్చారంటే, సో రావణాసురుడు గుణాన్ని బట్టి రాక్షసుడు అయ్యాడు, అది మీ పాయింట్. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ రావణాసురుడు అనేటటువంటి బ్రాహ్మణుడు మీ దృష్టిలో, అతన్ని చంపినటువంటి క్షత్రియుడు ఎవరైతే ఉన్నాడో శ్రీరాముడు, ఆయన్ని గుడి కట్టి కొలుస్తున్నటువంటి శుద్ధి అయోధ్య అన్నారు కదా, అయోధ్యలో వచ్చి ఎక్కడైనా సరే ఆ రామాలయంలో ఆయన్ని పూజిస్తున్నటువంటి వాళ్ళు, అర్చిస్తున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులే. సో బ్రాహ్మణుడు ధర్మాన్ని ఫాలో అవుతాడు, కులాన్ని కాదు. సో దానికి సంబంధించి మరి ఇలా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి మీరు విస్మరించకూడదు, అది ఎందుకు వచ్చిందో. సో మీరు ఇలాగా గుణాన్ని బట్టి రావణాసురుడు అనేటటువంటి దాన్ని అన్నారు కాబట్టి మీ సినిమాలోనే ఒక అద్భుతమైనటువంటి అంశం చెప్పారు. ఏంటంటే అందాన్ని కాదు గుణాన్ని చూడాలి. సో ఎవరైతే లక్ష్మి, పార్వతి, సరస్వతి వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి మనం పూజిస్తాము అని అన్నారు. అద్భుతం. సో అమ్మాయికి అందం ముఖ్యం కాదు అన్నారు. ఓకే, మరి అలాంటప్పుడు ఎవరైనా ఒక మిడిల్ ఏజ్ లేడీతోటో ముసలావిడతోటో ఆ గది తీయచ్చు కదా. మీరు ఒక అందమైన అమ్మాయిని పెట్టి ఎందుకు తీశారు అన్నది ఊరికే జస్ట్ మనం లాజికల్గా మాట్లాడగలు కాబట్టి మాట్లాడుతున్నాను. అదొకటి. అసలు అందులో ఒక మార్షల్ ఆర్ట్స్ టీచరు ఆయన చనిపోవడానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ బ్లాక్ బెల్ట్ సీన్ అది ఏమిటో పెట్టారు. అంటే ఇంత బాగా ఆలోచించగలిగే మీరు, ఎందుకంటే నాకు తెలుసు మీకు ఉన్నటువంటి రామాయణం మీద మీకు ఉన్నటువంటి మక్కువ నాకు తెలుసు, శంకరాచార్యులకు సంబంధించినటువంటి ఆ యొక్క సాహిత్యం మీద మీకున్నటువంటి అభిలాష నాకు తెలుసు, మీ వైరాగ్యం యొక్క లోతులు కూడా నాకు తెలుసు. మీరు పెర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, అందులో నాకు సందేహం అయితే ఏం లేదు. నేను అగ్రెసివ్గా ఇంకోలాగా నేను మాట్లాడలేదు, నాకు సందేహాలు మాత్రం అడుగుతున్నాను. అంటే ఇంత బాగా రాయగలిగినటువంటి మీరు, ఏదైతే ఆ యొక్క మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అతనికి అసలు బాడీ ఫిట్నెస్ లేదు, ఆ మొగల్లో ఎక్కడ అసలు ఆ యొక్క యాటిట్యూడ్ లేదు. ఆయన ఎలా ఉన్నాడంటే ఓ మ్యాథ్స్ టీచర్ లాగా, యోగా టీచర్ లాగా ఉన్నాడు. అలా అంటే ఒక సంగీత మాస్టర్ అంటే నమ్మేలా ఉన్నాడు తప్ప ఏ కోర్స్ అయినా కూడా మార్షల్ ఆర్ట్స్ చెప్పేటటువంటి టీచర్ లాగా ఆయన అయితే లేడు. బట్ అలాంటి క్యారెక్టర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది నాకైతే అర్థం కాలేదు. సో మీరు చెక్ చేసుకోవాలి. ఆ గుణాన్ని బట్టి అంటారు, లేకపోతే ఇది అంటారు. అంటే సినిమా చూసేటటువంటి అర్హత లేని వాళ్ళు సినిమా జడ్జ్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు అర్హత ఉందని అనుకుంటూ నేను ఇవన్నీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇంకోటి, ప్రేమకి చిహ్నంగా తాజ్మహల్ అన్నట్టుగా మీరు దాన్ని చూపించారు. సో షాజహాన్ ముంతాజ్ సంబంధించినటువంటి కోకోలలుగా ఉన్నటువంటిది, అంటే ముంతాజ్ గారి పెళ్లి అయితే భర్తను చంపేసి తీసుకొచ్చాడు లాంటి కథలు చాలా ఉన్నాయి. సో అది ప్రేమ చిహ్నం కాదు, సమాధి అందరికీ తెలుసు. బట్ అక్కడ ఒక అద్భుతమైన డైలాగ్ నాకైతే గుండెల్లో గుచ్చుకుంది. ఏంటంటే మగాడి ప్రేమకి ఇలాంటి తాజ్మహల్ లాంటి బోలు ఉన్నాయి, కాకపోతే ఆడదాని ప్రేమకు మాత్రం జ్ఞాపకాల సమాధులు. అద్భుతమైన డైలాగ్, దానికైతే హ్యాట్స్ ఆఫ్. బట్ చెప్పే విధానంలో కొన్ని తప్పులు అయితే వచ్చాయి. సో ఎండింగ్ లో కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి వచ్చిన ప్రతి సీన్ ని మళ్ళీ కౌంటర్ రివర్స్ చేసుకుంటే అదంతా మళ్ళీ సెకండ్ హీరో ఆ వెనకాల ఫాలో అవుతున్నట్టుగా తీశారు. బ్రిలియంట్ రైటప్. అంటే కాకపోతే అది మీ ప్రీవియస్ మీ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చూసినటువంటి వాళ్ళు ఈజీగా గెస్ చేయగలుగుతారు, మిగతా వాళ్ళకి అది తెలియదు. బట్ ఏదైనా పాయింట్ అయితే అక్కడ వరకు అయితే బాగా తీశారు. అంటే ఆ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన మీలాగా లేకపోతే ఓ స్వామీజీలాగా మాట్లాడుతుంటారు. అందరూ ఏదో రోజు వెళ్లాల్సిందే, మనం టెంపరీ ఇక్కడికి వచ్చాము, ఉన్నంత వరకు మనం పని చేసి ఆ జ్ఞాపకాలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ మాడుతుంటారు. నాకు తెలిసినంత వరకు నా జీవితంలో ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి అలా చెప్పడం నేనైతే చూడలేదు, నాకు తెలియదు. సో వాట్ ఎవర్. ఇంకొకటి, బ్లాక్ బెల్ట్ అనేటటువంటిది ఎలా ఇస్తారు అంటే ఓ నది ఒడ్డున అలా వచ్చి చేతితోటి ఆయనే ట్రైనింగ్ చేసి ఆయనే మార్కులు వేసి ఆయనే చేతికి ఇచ్చేస్తారా? అది సెన్సిబుల్ గా నాకైతే అంటే ఇంత లాజికల్ గా ఇంత బాగా ఆలోచించే మీరు ఇలాంటి చిన్న విషయాల దగ్గర ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటటువంటిది నాకైతే అర్థం కాలేదు. అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఏదో షావలిన్ మాంకులు, షావలిన్ టెంపుల్లో, అంటే వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ అనేటటువంటిది ప్రపంచం ఒకప్పుడు గురుకులాలు ఎలా ఉండేవి అలా ఉండేవి చైనాలో, మీకు తెలిసే ఉంటది. అలాంటి ఒకటి ఏదో అప్పుడు అతను నేర్పినటువంటి మార్షల్ ఆర్ట్స్ ఈ అమ్మాయికి లైఫ్ లో ఆ ఫైట్ చేయడం తప్ప దేనికి పనికిరాలేదు.
అంటే ఆ ఒక్క చోటే, ఎందుకంటే అతది కూడా అతని అస్థికలు నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే అలాంటి పరిస్థితి వస్తే నిలబెట్టుకుంది తప్ప మిగతా చోట్ల నాకు ఎక్కడ దానికి అంటే ఇప్పుడు ఈ అమ్మాయి రాసేటటువంటి రచయిత సంబంధించినటువంటి సాహిత్యంలో కానీ ఇంకో చోట కానీ ఎక్కడ నాకేమి దాని సంబంధించినటువంటి ఇంపాక్ట్ నాకేం కనపడ. అంటే ఆ అమ్మాయికి ఆత్మస్థైర్యం అనేటటువంటిది లేదా మొండితనం అనేటటువంటిది నిర్ణయాలు బలంగా తీసుకోగలిగే శక్తి కానీ ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల వచ్చిందని చెప్పే ఉద్దేశం మీది. నాకైతే అదేమిటో క్లారిటీ లేదనిపించింది అక్కడ. ఆ థాట్ కొంచెం క్లియర్గా మీరు కన్వే చేయలేదేమో అనిపించింది. అది ఓవర్ ది బోర్డ్ అయిపోయింది. అంటే అంత పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అని నాకైతే అనిపించింది. అది ఊరికే దాన్ని మళ్ళీ ఏమనంటే సినిమాటిక్ లిబర్టీ అంటారేమో, సరే మీ లిబర్టీ మీది. బట్ నాకు అనిపించింది, నేను చెప్తున్నాను అంటే ఇక ముందు ఫ్యూచర్లో తీయబోయేటటువంటి సినిమాల్లో అయినా కానీ ఇలాంటి విషయాలు విస్మరించకండి. ఎందుకంటే సెకండ్ హీరో ఎవరైతే ఉన్నారో అతను కూడా విగ్ ఏదో పెట్టారు. అసలు అది ఎందుకు పెట్టారో, ఒక చోట జుట్టు ఒకలాగా ఉంటుంది, ఇంకో చోట ఇంకోలా ఉంటుంది. దానికి ఏంటంటే అతని యొక్క అందాన్ని కాదు, అతని యొక్క వ్యక్తిత్వాన్ని చూసి అమ్మాయి ప్రేమలో పడింది అని చెప్పే ఉద్దేశం అని చెప్పేసి ఏదో అన్నారు. అలాంటప్పుడు మరి హీరోయిన్ కూడా అలాగే పెట్టాలి కదా. ఆవిడ అందాన్ని చూసి మరి అంతా ఎందుకు ఈ హడావుడంతా, అప్పుడు ఆడు కూడా అలాగే ఉండాలి. ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ ఏదో కొంచెం మిస్ అయినట్టు నాకైతే అనిపించింది. ప్లస్ ఇంకోటి, మనం కుబేరాలో అవ్వచ్చు లేకపోతే ఎక్కడ అవ్వచ్చు, ప్రేమించడానికి ఒక అమ్మాయి ప్రేమలో పడడానికి ముఖ్యమైన అర్హత ఏంటంటే అయితే వాడు అడుక్కునేవాడు అవడం లేకపోతే అనాథ అవడం. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ప్లస్ ఇంకోటి రాణి మాలిని అని చెప్పి అతను ఏదో ఓ బుక్ రాస్తాడు. ఆ బుక్ చూస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మీరు ఒక డైలాగ్ చెప్పించారు. అదేంటంటే ఒకప్పుడు చలం అనేటటువంటి రచయిత ఉన్నాడు, అతనికి ఇలా క్రేజ్ ఉండేదట అని. అంటే మీరు చలం సాహిత్యాన్ని ఫాలో అవుతూ ఉన్నాను అని చెప్పడం, ఆ ఇండైరెక్ట్గా ఏంటంటే కత్తి మహేష్ వాళ్ళు ఏదో వీధి చివరి ఇల్లు అనో లేకపోతే ఊరి చివరి ఇల్లు అనో ఏదో ఒకటి తీశారు వాళ్ళు. అలాగే ఎడారిలో వర్షము సంథింగ్ అంటే చలంగారి సాహిత్యంలో ఉన్నటువంటి. ఇప్పుడు చలం సాహిత్యం అనేటటువంటిది ఎలాంటిదో ఏంటో దేన్ని వ్యక్తపరుస్తుందో చాలా మందికి నాలెడ్జ్ ఉంది. అంటే ఇలాంటి అక్కర్లేనివి కొన్ని మీరు పెట్టడం అనేటటువంటిది కొద్దిగా సినిమా యొక్క స్థాయిని తగ్గించింది. సో మీరు ఆ క్లైమాక్స్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇంకొంచెం బాగా రాసి ఉంటే బాగుండు. బట్ మన ఫ్రెండ్ కదా, మన పక్కోడు కదా, లేకపోతే ఇంకోటి కదా, అంటే మీకు వాళ్ళకి ఉండే బాండింగ్లో కొన్ని క్యారెక్టర్స్ మీరు పెట్టేశారు. కానీ అవి ఎందుకో ఆ క్యారెక్టర్స్ మార్చుంటే బాగుంటుంది అని నాకైతే అనిపించింది. ఇంకొంచెం లెవెల్ పెరిగి ఉండేది సినిమాకి. అంటే వాళ్ళని జడ్జ్ చేయట్లేదు కానీ బట్ నేను కూడా ఒక నటుడిని కాబట్టి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అది ఈసారి ఆల్రెడీ సినిమా తీస్తారు కాబట్టి మనం ఏం చేయలేం. కానీ నెక్స్ట్ సినిమాలో మీరు ఒకసారి దాన్ని సరి చూసుకోండి. అంటే నాకు కొన్ని బాగా అనిపించినవి ఏంటంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఎన్ని వాళ్ళు ఇచ్చినా కానీ ఆ సుఖాలను పంచుకుంటాం, ఆస్తులు పంచుకుంటాం, కానీ వాళ్ళ కష్టాలని కళల్ని కూడా మనం పంచుకోము. అలా పంచుకోవాలి పిల్లలంటే అని హీరో ఏదైతే ఫస్ట్ హీరో ఉన్నాడో అతని తల్లితో చెప్పించారు నాకు. అంటే అలాంటి డైలాగులే కాదు, చాలా చోట్ల నేను 10-15 చోట్ల నేను కన్నీరు పెట్టుంటాను. అంటే ఇది కూడా చెప్తాను, ఎందుకంటే పాజిటివ్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక ఫైట్ సీక్వెన్స్ తీయడం, లేకపోతే ఒక హర్రర్ సీక్వెన్స్ తీయడమో, లేకపోతే ఫ్యాక్షన్ నేపథ్యం తీయడమో, అది కెమెరామెన్ తోటి ఫైటర్స్ తోటి వీళ్ళందరితో ఉంటే చాలా వరకు మనం ఫీల్ అవ్వచ్చు ఏదో ఒక సౌండ్లో ఎఫెక్ట్లు పెట్టి. కాకపోతే ఒక ఎమోషన్ గుండె కదిలి కళ్ళల్లోంచి నీళ్లు రావాలి అంటే కనుక, ఆ సెన్సిటివిటీని బయటికి తీసుకురావాలి అంటే కనుక చాలా సామర్థ్యం కావాలి. మీ దగ్గర ఆ పొటెన్షియాలిటీ చాలా ఉంది. సో దాన్ని అయితే బాగా ఉపయోగించుకున్నారు. నాకు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా కళ్ళెలా మూసుకున్నా నాకు అమ్మాయి ముఖము, ఆ కళ్ళు, సంథింగ్ ఆ బ్యూటీ అదంతా కూడా ఇంకా నా బ్రెయిన్లో తిరుగుతుంది. అదైతే అక్కడ వరకు మీరు బాగా మార్కులు వేసుకున్నారు. కానీ సో మీరు ఇంకోలా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే అక్కడ బ్రాహ్మణ్ అనేటటువంటి వాడు ఆ పని చేయడానికి వచ్చాడా అనేటటువంటి దానికి ఇప్పుడు అక్కడ ఉన్న మిగతా కమ్యూనిటీ వాళ్ళందరినీ లేపేసింది, కాకపోతే ఆడిని మాత్రం క్షమించి వదిలేసింది. అది చెప్పాల్సిందేమో మీరు మేబీ అని నేను అనుకుంటున్నాను ఊరికే. అంటే ఇదంతా చూసిన తర్వాత మూర్తి గారు చెప్పిన దాంట్లో కూడా ఆ పాయింట్ సెన్సిబుల్గానే ఉంది. అంటే ఇంత పరమాన్నంలాగా ఇంత స్వీట్గా ఉన్నటువంటి దాంట్లో ఉప్పురాయిలాగా తక్కువని ఆ పంటి కింద పడేలాగా ఎందుకు మీరు ఆ ఒక్క సీన్ లేకుండా ఉండుంటే, అంటే అది ఇంకోలా రాసుకుని ఉంటే బాగుండేదేమో. అంటే నాకు వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకో రకంగానో నేను చూసినంత వరకు, మిమ్మల్ని అబ్జర్వ్ చేసినంత వరకు మీరు అది కావాలని ఏదో కసితో చేసింది అయితే కాదు. కానీ బట్ ఆ చేసినటువంటి దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఆ మిస్టేక్ అయితే నాకు కూడా అంటే ముందు మామూలుగా చూస్తుంటే నాకు అనిపించబోనేమో, బట్ ఈ యొక్క వివాదం ఏదైతే ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకుని చూడడం వల్ల ఏమో నాకు కూడా కొద్దిగా అయితే కొంచెం రాంగ్గానే నాకు కూడా కన్వే అయ్యింది. సో ఏ మాటకి ఆ మాట మనం చెప్పుకోవాలి. ఇక రాణి మాలిని అనేటటువంటి రచన చేసినటువంటి అభినవ చలం గారు,
సో ఇక్కడంతా కూడా ఇంకా కమ్యూనిస్ట్ భావజాలం అంతా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎంట్రీయే మనోడు ఎవడో బొగ్గులు సంబంధించినటువంటిది పడిపోతే అసలు ఆ బొగ్గులు ఎత్తుతూ ఉంటే మిగతా తెల్ల డ్రెస్ ఎక్కడ ఏ మచ్చగా బొగ్గ మీద ఒకటి వస్తుంది ఇలా మచ్చ. ఏదో సర్లేండి అది సింబాలిక్గా మీరు ఏదో చూపించడం ట్రై చేశారు. అంటే ఒక కమ్యూనిస్ట్ భావాలు ఇవన్నీ అంటే మీకు చెప్పకనే జాగ్రత్తగా దాని అంతటి కూడా మాల గుచ్చి అల్లారు. సో అడుక్కునే స్టేజ్ దగ్గర నుంచి దొంగతనాలు స్టేజ్ దగ్గర నుంచి ఎక్కడో గోడ దూకి వెళ్ళిపోతూ మళ్ళీ అనాథాశ్రమంలో ఎవరో ఓ అక్క పరిచయం అయింది. ఆ అక్క పేరుని మళ్ళీ ఆ సంజయ్లో సహా లేకపోతే జై పెట్టుకుని సంజయ్ అని మార్చుకుని ఈ అమ్మాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆడు కూడా రచయిత అయిపోయి ఈ అమ్మాయిని చేరుకోవడానికి చేయడం అనేట్టు. ఓకే, మీ సినిమాటిక్ లిబర్టీ అది మీ ఇష్టం అనుకోండి. కాకపోతే కేవలం కమ్యూనిస్టులు, అనాథలు, అభాగ్యులు, అడుక్కునే వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అవుతారు, మిగతా వాళ్ళలో అంత లేదు అన్నట్టుగా దాన్ని అంత కన్వే చేయాల్సిన అవసరం ఏమిటి నాకు అర్థం కాలేదు. ఆ రాణి మాలినీలో కూడా ఎంతసేపు ఆ ఎడారి వర్షమో మైదానమో లేకపోతే ఈ చలన సాహిత్యాన్ని కొద్దిగా అట్టి ఇటు తిప్పి తీసినట్టయితే అనిపించింది తప్ప అంటే వేశ్యలే మనసు బాగా మన పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పే ప్రయత్నమా అదేమిటి అని నాకైతే అర్థం కాలేదు. బట్ ఆ వేశ్య యొక్క కథతోటి ఈవిడి కంపేర్ చేసి చూపిస్తుంటే ఈ అమ్మాయి కూడా అలాంటిదని చెప్తున్నారా? నాకు ఆ పాయింట్ ఏమిటో నాకు పెద్దగా నాకేం నచ్చలేదు. వాడినంతలా ప్రేమించిన అమ్మాయి వీడిలోని గుడ్ క్వాలిటీ చూసి మళ్ళీ ఈడి పడిపోవడం ఏంటో. అంటే అమ్మాయికి ఒక క్యారెక్టర్ కరెక్ట్ గా మీరు రాసుకొచ్చారు కదా, అంత స్ట్రాంగ్ ఉమెన్ కూడా మళ్ళీ అలా వెళ్ళడం అనేటట్టు ఎంతవరకు నాకు తెలియలేదు కదా. నేను ఆ అమ్మాయిలో మాత్రం నా చుట్టుపక్కల ఉన్నటువంటి స్ట్రాంగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు కనిపించారు. అంటే ఒక క్యారెక్టర్ లోనే దాదాపు నాకు 7-8 మంది కనిపించి నాకైతే వాళ్ళందరూ గుర్తొచ్చారు. అంటే అందులో మా అమ్మగారు ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. వాళ్ళందరూ గుర్తొచ్చి నాకు కూడా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఒక అమ్మాయి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఒంటరిగా బతకడం అంత ఈజీ విషయం అయితే కాదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు అమ్మాయి అందం కనబడుతుంది, అమ్మాయి గుణం కనబడదు. గుణమే కాదు, మగాడు చూసేటప్పుడు అమ్మాయి డాక్టరా, లాయరా, లేకపోతే రచయితరా అని చూడడు. ముందు చెస్ట్ కేసు చూస్తాడు, తర్వాత ఫేస్ చూస్తాడు. ఇది ప్రతి మగాడు ఒప్పుకోవాల్సినటువంటి నిజం. అదంతే. ప్రతి మగాడులోనూ ఓ ఎద ఉంటాడు. సో ప్రతి ఆడదాల్లోనూ ఒక దేవత ఉన్నట్టు ఒక మంచోడు ఉంటాడు, ఓ ఎదవ ఉంటాడు. కానీ ఎదవని తొక్కిపెట్టేస్తాము, అపరిచితులను తొక్కిపెట్టేసినట్టు. సో రామాన్ని బయటికి తీసుకొస్తే బాగుంటుంది. అదే రాముడు రావణాసురుడు అని నా యొక్క ఉద్దేశము. బట్ మీరు దాన్ని ఆ అమ్మాయి దాంట్లో కన్వే చేయడంలో అది కూడా ఎక్కడో కొంచెం ఆ కాన్సెప్ట్ కొద్దిగా అటు ఇటు వెళ్ళిపోయినట్టయితే నాకైతే అనిపించింది. అలాగే ఇంకా అమ్మాయికి సంబంధించిన ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. వాడేదో పాపం జపాన్కి వెళ్ళి చెప్పులు తయారు చేసి ఏదో అని ఈ అమ్మాయి ఒక ఉంగరం ఇచ్చి ఆడిని అక్కడ పంపించి అంతా చేసిన తర్వాత ఏ లవ్ స్టోరీ కోసం అని చెప్పాడు. రేపు ప్రమోషన్ అనగా ముందు రోజు ఆయనతో వదిలేసి వచ్చేది. దాని ఇంకా అమ్మాయి చాకరికి విలువే ఉంది. అది వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి చెప్తే అమ్మాయి ఎవరితో చెప్పి ఆడు ఫోన్లో మాట్లాడితే అయిపోద్ది కదా. దానికి ఆడు వదిలేసి ఇక్కడ దాకా వచ్చేసి అది చేయాల్సినంత అవసరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. బట్ ఓవరాల్గా సినిమా నాకైతే నచ్చింది, ఆ ఒక్కటి తప్ప. అది కాకుండా ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. బట్ ప్రతిదాన్ని మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే టైం సరిపోదు. కాబట్టి ఫణీంద్ర గారు, మీ మీద అభిమానంతో చెప్తున్నాను, ఈసారి కథ రాసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అయితే దృష్టిలో పెట్టుకోండి. మీరు కరెక్ట్గా ఆ యొక్క క్యారెక్టర్కి ఎవరైతే యాప్ట్గా ఉంటారో వాళ్ళని పెడితే ఇది ఇంకొంచెం ఎలివేట్ అయ్యి ఉండేదేమో. ఎందుకంటే హీరోయిన్ కోసం మీరు అంత కష్టపడి అన్ని రాష్ట్రాలు లేకపోతే అంత రీసెర్చ్ చేసి అంత చేసినటువంటి మీరు ఈ మిస్టేక్స్ ఎందుకు అలా చేశారంటే ఇక్కడ నుంచి చెప్పడం ఈజీ అనుకోండి, అలా చేస్తుంటే బాగుండు, ఇలా చేస్తుంటే బాగుండదని. ఏమో మీకుండే బ్యాక్గ్రౌండ్ కష్టాలు ఏంటో నాకు తెలియదు. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే మైత్రి మూవీస్ ప్రొడక్షన్ అంటే పుష్ప లాంటి సినిమాలు తీసినటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలంటే వాళ్ళు తీసుకురావడం వాళ్ళకి పెద్ద విషయం అయితే ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణ సంస్థల్లో సక్సెస్ఫుల్ గా సినిమాలు తీస్తూ చాలా హై బడ్జెట్ ఒక రేంజ్ లో ఉన్నటువంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ అది. సో అలాంటిది చేతిలో వచ్చినప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా మీరు చేస్తుంటే బాగుండేది. సో మీ అభిమానిగా మీ యొక్క ఇంకో చిత్రం గురించి నేను కూడా ఎదురు చూస్తున్నాను. అంతేకాకుండా ఈసారి వచ్చేటటువంటి దాంట్లో ఎలాంటి పొరపాట్లు ఏమీ లేకుండా ఒక మంచి కథతోటి ఒక సూపర్ హిట్ సినిమాతోటి మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సూర్య కొండి సైనింగ్ ఆఫ్.